వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. టీడీపీ ఆ పార్టీ యొక్క అనుకూల మీడియా యొక్క పాలిటిక్స్, వాళ్ళ ఫంక్షనింగ్ స్టైలు మనకి బాగా తెలుసు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు నమ్ముకునేది అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. ముందు ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడే ముందే, విమర్శించే ముందే అపోజిషన్ పార్టీని బాగా గట్టిగా కొట్టేసి, గట్టిగా విమర్శించేసి, అటునుంచి బలమైన వాయిస్ లేకుండా, లేదంటే అటునుంచి విమర్శించినా కూడా అంత ఎఫెక్ట్ లేకుండా ఉండేలాగా ఒక బలమైనటువంటి ఎకో సిస్టమ్ వాళ్ళకు ఉంది. ఆ విషయం మనకు తెలుసు. ముఖ్యంగా టీడీపీ అనుకూల ఛానల్స్‌లో ఏబిఎన్ ప్రధానమైంది మనకు తెలుసు. దాంట్లో ఎప్పుడు ఏదన్నా ఒక మసాలా వార్త కావాలన్నా కూడా అది వైసీపీయే వాళ్ళకి ఆ వంటకం అవుతుంది. ఇప్పుడు జనరల్‌గా వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ మీటింగ్‌లు ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏమన్నా కార్యక్రమాలున్నా జాకీలు పెట్టి లేపుతారు. అదొక ప్యాటర్ను. ఇంకోటేంటంటే అటువంటివి ఏం లేనప్పుడు, ఆ కార్యక్రమాలు ఏం లేనప్పుడు మళ్ళీ జనాల్లో ఏమైనా ఆ స్తబ్దత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కంటెంట్‌గా మళ్ళీ వాడతారనమాట మెటీరియల్‌గా. ఏంటంటే మళ్ళీ ఇదే గోబెల్స్ ప్రచారం, వ్యక్తిత్వ హననం ఇవన్నీ కూడా ముందుకొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలుసు. ఆయన ఎవరిని కూడా బొజ్జగింపు రాజకీయాలనేవి ఉండవు. చంద్రబాబు నాయుడు గారికి క్వైట్ ఆపోజిట్ ఆయన. ఆయన ఏంటంటే తనదైన పందాలో ఆయన ఒక హుందా అయిన రాజకీయాలు చేయటానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతేగాని వాళ్ళతో తిట్టించడాలు, వీళ్ళతో తిట్టించడాలు అవన్నీ కూడా ఆయన స్టైల్ కాదు అనేటువంటిది. ఆయన తిట్టడమే చాలా తక్కువ. ఆయన మ్యాక్సిమం తిట్టినా కూడా అది ఆయన ఇబ్బంది పడుతూనే తిడతారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అది మీడియాలో ఎవరన్నా పరిశీలిస్తే కూడా అర్థమైపోద్ది. ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళని తిట్టించే కార్యక్రమం అనేటువంటిది ఎప్పుడు చెయ్యడు, ఆయన చెయ్యలేదు అనేటువంటిది మనకి బాగా అర్థమయ్యే విషయం. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఏబిఎన్ ఛానల్లో ఇన్సైడ్ స్టోరీ అనేటువంటి దాంట్లో ఇప్పుడు మళ్ళీ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఒక స్టోరీ చేశారు. వీళ్ళు ఏంటంటే ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అందరూ కలిశారు కదా, నాయకులందరూ కలిశారు కదా, ఆ సందర్భంగా వీళ్ళనమాట. ఒకసారి వినండి, దాని మీద మనం చర్చిద్దాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ మారలేదు, మారతారన్న గ్యారంటీ లేదని పార్టీ నేతలు చెప్పేస్తున్నారు. గత అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ పై నోరు పారేసుకుని ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నా మళ్ళీ పాడాలని పార్టీ నేతలను ఆదేశిస్తున్నారని వినిపిస్తుంది. తిట్టిన నేతలే మళ్లీ నోటికి పని చెప్పాలని ఆదేశించడం సొంత పార్టీలోనే విమర్శలకు తావిస్తుంది. గతంలో చంద్రబాబు, లోకేష్ ను తిట్టిన ఓ సామాజిక వర్గం వారే మళ్లీ దూషించాలన్న జగన్ ఆదేశాలను తేలిగ్గా తీసుకోవడాన్ని చూస్తే ఆ నేతలకు ఇప్పటికీ జ్ఞానోదయం అయిందన్న చర్చ జరుగుతోంది. ఇదండి, అది పేరు చెప్పకుండానే వాళ్ళు ఎవరో గతంలో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టినటువంటి అదే సామాజిక వర్గానికి చెందినట్టే వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు అని. వల్లభనేని వంశీ గారిని వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి పాపం ఆయన్ని ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో, ఎన్ని రోజులు జైల్లో ఉంచాలో అన్ని రోజులు పాపం అలాగా కేసు మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. మొన్న ఇటీవలగా బయటకు వచ్చిన తర్వాత ఆయన కొంచెం ఆరోగ్యాన్ని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆయన కొడాల నాని గారు కూడా ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలు, సర్జరీ అది జరిగింది. దాంతో ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్లో ఉండటం, తర్వాత ఇటీవలే మళ్ళీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా కలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట, మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు, మళ్ళీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టాలి కదా అని పురమాయింపులు చేస్తున్నారంట. పురమాయింపులు ఆ పదం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎప్పుడు కూడా ఎవరిని తిట్టమని ప్రోత్సహించలేదు. ఇప్పుడు కూడా జరిగిన ఇది ఏదైతే ఉందో అప్పట్లో నారా భువనేశ్వర్ గారిని అనేశారు అని వీళ్ళు అంటున్నది ఏదైతే ఉందో అది ఓకే, అన్నమాట వాస్తవం. అది 100% తప్పు అనేటువంటిది వైసీపీలో నాయకులు కూడా ఖండించినటువంటి విషయం తెలిసిందే. అయితే అది వాళ్ళు అంతకుముందు వల్లభనేని వంశీ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఐటీడీపీ, దాంట్లో వల్లభనేని వంశీ గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అని చెప్పేసి ఆయన నారా లోకేష్ గారికి అప్పీల్ చేసిన విషయం కూడా ఆయన వల్లభనేని వంశీ చెప్పడం జరిగింది. లోకేష్ గారు ఈ పద్ధతి మార్చుకోండి, నాకేదైనా డిఫరెన్సెస్ ఉంటే నేను పార్టీ నుంచి సైలెంట్గా బయటకు వచ్చేస్తున్నాను, అంతేగాని నేనేం విమర్శించట్లేదు అని ఎన్నోసార్లు ఆయన అప్పీల్ చేసినా కూడా రిపీటెడ్గా వాళ్ళు వంశీ గారి ఫ్యామిలీని టార్గెట్ చేయటం వల్ల ఆయన అనటం జరిగింది. తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు, నన్ను ఇలా హట్ చేశారు వాళ్ళు, అందుకని నేను ఇలా చేయడం జరిగింది, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళతో తిట్టించింది ఏముంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి. అసలు ఎంత అడ్డగోలు విమర్శ అని అంటే, అసలు ఆయన వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా ఆయన ఇప్పుడు ఉండన్నా అని చెప్పి బుజ్జగించే స్టైలే కాదు ఆయనది. ఉన్న వాళ్ళతో రాజకీయం చేద్దాం, నన్ను నమ్మి ఎవరు రాజకీయం చేస్తారో వాళ్ళతోటే నేను రాజకీయం చేద్దాం అనుకునే హుందా మనస్తత్వం అయింది. క్లియర్గా అర్థం అవ్వట్లేదా? ఇంకో నిన్నే అంబటి రాంబాబు గారు ఆయన సొంత ఛానల్లో ఒకటి రిలీజ్ చేశారు. అసలు వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు
ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు అని. ఎవరన్నా కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు. ఎవరెవరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వెళ్ళి ఎలా పాపం ఇప్పుడు ఇప్పుడు ఏమీ లేక ఎలా గిలగిల్లాడిపోతున్నారో, విలవిల్లాడిపోతున్నారో అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఒక వీడియోలో. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రకంగా బురద జల్లాలి అనేటువంటిది ఈ టాపిక్ తీసుకొచ్చి మొన్న ఆత్మీయంగా కలిశారు అందరూ చాలా రోజుల తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న ముందు మిగతా రాజకీయాలు అన్ని తర్వాత చూద్దాం, ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని అన్నట్టు కూడా అక్కడ సర్కిల్స్ నుంచి వినపడుతున్నటువంటి సమాచారం. ఈ పురమాయింపులే ఇప్పుడు ఎందుకు తిట్టాలన్నదే చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ మ్యూజిక్ పెద్ద హారర్ మ్యూజిక్ బెన్హర్ రేంజ్ లో మ్యూజిక్ తర్వాత వైసీపీలో పలువురు నేతలు సైలెంట్ అయ్యారు. కొందరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే మరికొందరు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. వైసీపీ హయాంలో చంద్ర కుటుంబంపై నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి నేతలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నకిలీ పట్టాలను ఇచ్చిన కేసుల్లో జైలు వచ్చిన వల్లభనేని అది ఆ కేసులు అవన్నీ పెట్టింది ఎవరు? దూరంగా ఉంటున్నారంట పార్టీకి దూరంగా ఉంటే మొన్న ఎందుకు కలుస్తారు వాళ్ళంతా ఆత్మీయంగా? మొన్న మధ్యన ఇది మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద నిరసన దాంట్లో కూడా వీళ్ళందరూ పాల్గొన్నారు. వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా పాల్గొన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు కొంచెం యాక్టివ్గా లేరు ఇప్పుడు. అంతేగాని వాళ్ళు ఏం పార్టీకి దూరం అయిపోలేదు కదా. కానీ తెలుగుదేశం విషయం ఒకసారి ఆలోచించండి మీరు. తెలుగుదేశంలోని ప్రధాన నాయకులు అని చెప్పుకోబడిన వాళ్ళందరూ కూడా 2019 నుంచి 2024 మధ్యలో అసలు కనీసం తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఛాయలకు కూడా రాలేదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోవాలంటే అటు ఉత్తరాది నుంచి గంటా శ్రీనివాసరావు గారు అయితే అసలు ఆయన తెలుగుదేశంలో ఉన్నారా, పార్టీ మారిపోయారా అనేంత అనుమానంగా ఆయన తీరు ఉండేది. అసలు ఏనాడు కనీసం పార్టీ ఆఫీసులో కూడా ఆయన ఎక్కడ కనపడలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కరెక్ట్గా మళ్ళీ ఎన్నికల ముందు ఈ కూటమి సమీకరణలు, ఈ జట్టు కట్టడాలు ఇవన్నీ అయిన తర్వాత ఎలక్షన్స్ ముందు వచ్చి చేరారు. అలాంటిది వైసీపీలో ఇప్పుడు ప్రధానంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అదే వెళ్ళిపోయేవాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు దాని గురించి మాట్లాడాల. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి. ఉన్నవాళ్ళు మాత్రం ప్రతి వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారే. పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, అటు ఉత్తరాది నుంచి బొత్స సత్యనారాయణ గారు టాలెస్ట్ ఫిగర్ ఆయన. ఎవరు పెద్ద వాళ్ళంతా ఇటు నెల్లూరు ఏరియా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, ఇటు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, ఎవరు వెళ్ళిపోయారు. ఇటు కురసాల కన్నబాబు గారు, ఇటు నుంచి తోట త్రిమూర్తులు గారు, ఎవరు బలమైన నాయకులు ఎవరు అసలు? అటు కరణం ధర్మశ్రీ గారు, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, ఈ మూల నుంచి ఆ మూల దాకా పెద్ద లీడర్స్ అని వైసీపీలో చెప్పుకున్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారే. ఎక్కడ అసలు ఎవరు దూరం వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సరే పదవుల కోసం అటు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళి ఉండదు. దాని గురించి ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇది కూడా చేయలే, కామెంట్ కూడా చేయలేదు. వాళ్ళని రమ్మని బుజ్జగించలేదు. సో ఏ వంక లేనమ్మ డొంక పుట్టుగా ఏడ్చింది అనే సామెతలాగా అసలు ఏ న్యూస్ లేనట్టు ఏపీలో ఎన్నో సమస్యలు ఉండగా రైతుల సమస్యలు అసలు ఘోరంగా రైతులు రోడ్డెక్కి ఎలా విలవిల్లాడుతున్నారో నిన్న అరటి రైతుల సమస్యల గురించి పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డేటాతో మాట్లాడారు. ఏదో ఉత్తి గాలి మాటలు కాదు, ఊగిపోతూ ఉపన్యాసాలు ఇవ్వడం గాలి మాటలు కాకుండా ఎంత డేటాతో మాట్లాడారు ఆయన. అప్పుడు ఎంత వచ్చింది మద్దతు ధర, ఇప్పుడు ఎంత వచ్చింది మద్దతు ధర, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజీల ఇష్యూస్ కానీ ఇంకా ఇలాంటి ఏవి అడ్రస్ చేయకుండా శాంతి భద్రతల సమస్యలు ఎక్కడికక్కడ ఇంకా అనుకూల మీడియా ధోరణి కొంత మార్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది రాజకీయ పరిశీలకులు ఎప్పుడూ చర్చిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు మారుతారని గ్యారంటీ అయితే లేదు. థ్యాంక్ యూ.